మా అమ్మ అలా అయ్యి చనిపోవడానికి కారణం మా నాన్నకు అప్పుడు ఒక ఆవిడతో సంబంధం ఉండేది. ఇలా అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల అమ్మ చాలా డిస్టర్బ్ అయింది. ఆ బాధతో మా అమ్మకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఇంకా దెబ్బతో ఫ్రెండ్స్ దూరం అయిపోయారు. హే మనోజ్, ఇప్పుడు నేనున్నాను కదా, అవన్నీ వదిలేసే. నాకు మాత్రం చిన్నప్పటి నుంచి నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్వి. నువ్వు నాకు స్పెషల్ అంతే. ఇక్కడి నుంచి మీ నాన్నతో కాస్త మంచిగా ఉండు. సరే, ఇప్పటి నుంచి నీ ప్రాబ్లమ్స్ అన్నీ నాతోనే షేర్ చేసుకో, ఇంకెవరికి చెప్పుకో. అన్నిటికీ నేనున్నాను కదా, నేను చూసుకుంటాలే. చిన్నప్పుడు అలా జరిగిందని బాధపడకు. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో ఉన్నవాళ్లే. ఒక్కరు కూడా ఇలా బయటకు చెప్పి బాధపడరు. సోషల్ మీడియాలో ఎవరైనా బాధపడే ఫొటోస్ పెట్టడం చూసావా? లేదు కదా. బయట కూడా అంతే మనోజ్. ఈ రోజు నుండి కొత్త లైఫ్ స్టార్ట్ చేయి, ఓకే? നിന്നോടൊപ്പം జీనా, నీతో ఒక మాట చెప్పాలి. ఏంటి? ఇప్పుడు కాదు, నేను తర్వాత చెప్తా. నువ్వేదో దాచిపెడుతున్నావు మనోజ్.
నాకు నువ్వంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం, చెప్పలేకపోయాను. దీనికి ఆన్సర్ ఇంటికి వెళ్ళకి చెప్తే ఓకే కదా? ఆ, సరే. హలో, నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎందుకు? తప్పుగా మాట్లాడితే ఐఎమ్ సారీ. హే, అదేం లేదు మనోజ్. నిన్నటి నుంచి నేను వర్క్ ప్రెషర్లో బిజీగా ఉన్నాను, సో నీ ఫోన్ ఆన్సర్ చేయలేకపోయాను అంతే. సరే, మరి నేను చెప్పిన దాని గురించి. ఒక్క నిమిషం. ఆ, మనోజ్, నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా విను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు నాకు ప్రపోజ్ చేస్తావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అక్కడ ఆన్సర్ నో అని చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అనుకొని నేను ఆన్సర్ చేయలేదు. విషయం ఏంటంటే, యాక్చువల్లీ 6 ఇయర్స్గా నేను ఒక అతనితో రిలేషన్లో ఉన్నాను. అతని పేరు రాహుల్. ఈ విషయం నీకు చెప్పి నా ప్రేమకి సపోర్ట్ తీసుకుందాం అనుకున్నా, కానీ నువ్వేమైనా తప్పుగా అనుకుంటావేమో అని మళ్ళీ నీకు చెప్పలేకపోయాను. నువ్వెప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్ మనోజ్. ఇదింతటితో వదిలే మనోజ్, ఓకేనా? హలో, ఏంటి ఏం మాట్లాడో? హలో మనోజ్, ఐమ్ సారీ, ప్లీజ్ అర్థం చేసుకో. ఇంక నాతో మాట్లాడవా? మనోజ్, నీ మీద నేను చూపించిన ఇష్టం ఒక ఫ్రెండ్గానే.